సో నాతో పాటు ఇప్పుడు జబర్దస్త్ వర్ష ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. సో వర్ష గారు బిగ్ బాస్ చూస్తున్నారండి? తప్పకుండా చూస్తాను, నా ఫేవరెట్ కూడా అది. సో బిగ్ బాస్ షోలో మీకు మధ్యలో నుంచి ఎలిమినేషన్ అవుతుంది. అవును. అంటే ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ఉంటే బాగోదు కాబట్టి ఇప్పుడైతే షాక్ నేనే నిద్దట్లోంచి లేచి ఇప్పుడు ఎలిమినేషన్ ఉందా అని షాక్ అయ్యేలా ఉంది. ఇయర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. బేసిక్గా ఎవ్రీ సండే ఎలిమినేషన్ జరుగుతుంది. బిగ్ బాస్ చెప్తున్నాను అట్లా ఇట్లా అది అంతా లేస్తే నిద్దట్లో లేచి ఈరోజు ఎలిమినేషన్ ఉందా అట్లా నేనే ఫీల్ అవుతున్నా ఓన్గా. సో ఒకసారి ఈ ఇయర్ బిగ్ బాస్ చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే టీమ్స్ అంటే ఐ మీన్ లైక్ క్లాన్స్ ఇవన్నీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కదా. బిగ్ బాస్ కోసం మీరు మాట్లాడారు కాబట్టి నా ఓన్ ఒపీనియన్ చెప్తాను. బేసిక్గా మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు. ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాడు, చాలా క్లియర్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే అబ్బాయికి సపోజ్ అబ్బాయిని ఏదైనా అంటే తిరిగి అబ్బాయికి ఎక్కువ ఇట్లా అని చెప్పడం అరవడం రాదు. తిరిగి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా మణికంఠ ఇది కాదు ఇదని నువ్వు క్లియర్గా చెప్పొచ్చు కదా అని అనిపిస్తుంది. బేసిక్గా నా సపోర్ట్ మణికంఠకే అనిపిస్తుంది ఎప్పుడు. ఎందుకంటే చాలా క్లియర్ అండ్ క్లారిటీ నీట్గా కూడా ఉంటాడు. బేసిక్గా ప్రతి దాంట్లో కూడా చాలా క్లారిటీ ఉంటుంది ఆ అబ్బాయికి. కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు కన్ఫ్యూజన్, కానీ చాలా క్లారిటీగా ఉంది ఆ అబ్బాయి గేమ్. క్లాన్స్ గురించి మీరు ఏమంటారండి? ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసిన క్లాన్స్ టీమ్ లీడర్స్ ఇలా అంతా ఉండేది కదా. సో ఈసారి క్లాన్స్ పెట్టారు, చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఇయర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా ఉంది. బాగుంది. అంటే ఎవ్రీ ఇయర్ చూసి అబ్బో ఇయర్ కూడా సేమ్ కదా అనే ఫీలింగ్ లేకుండా ఇవన్నీ పెట్టారు కదా, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అయితే ఈసారి బిగ్ బాస్ చూసుకుంటే మీ జబర్దస్త్ నుంచి లేకపోతే మీ ఈటీవీ నుంచి విష్ణుప్రియ కూడా ఉంది. సో తన గేమ్ ప్లే ఎలా ఉంది? మీకు ఏమనిపించింది తన గేమ్ ప్లే చూస్తే? చాలా బాగా అనిపించింది విష్ణుప్రియని. అంటే బేసిక్గా మేము బయట చూస్తాము, బయట ఎలా ఉందో అమ్మాయి ఆన్ స్క్రీన్లో కూడా అలానే ఉంది. ఏ వేరియేషన్స్ లేదు. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా జెన్యున్గా అనిపిస్తుంది అమ్మాయి కూడా. సో ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మణికంఠ, విష్ణుప్రియ, ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కదా. ఇంపాసిబుల్ అని చెప్పడం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎంట్రీస్ ఉన్నాయి బయట. ఆల్రెడీ ఆ గేమ్ ఏంటో బయట వాళ్ళందరికీ తెలుసు. లోపలికి వెళ్ళి ఏం చేస్తారో తెలీదు. వాళ్ళందరి గేమ్ చూసిన తర్వాత చెప్పొచ్చు. నాకైతే విష్ణుప్రియ కానీ మణికంఠ కానీ అంటే ఇంకా గేమ్ చూస్తే ఇంకా చేంజ్ అవ్వచ్చేమో. ప్రెజెంట్నో అయితే వీళ్ళిద్దరికి నా సపోర్ట్ అనిపిస్తుంది. సో ఈసారి టేస్టీ తేజ కూడా మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం బేసిక్గా. ఎందుకంటే ఫన్ ఎక్కువ ఉంటుంది బయట. టేస్టింగ్ తేజ చాలా ఫన్ చేస్తాడు, చాలా జెన్యున్గా ఉంటాడు అబ్బాయి. మన ఇంట్లో అబ్బాయిలా అనిపిస్తుంది. తేజ వెళ్తున్నాడంటే ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది బెస్ట్. బిగ్ బాస్ వాళ్ళందరికీ చెప్తున్నాను, చాలా కష్టపడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరినీ చూస్తుంటే. మన ఫ్యామిలీనే కాబట్టి వెళ్ళింది. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సో మన ఓన్ ఒపీనియన్ ఉంటుంది వాళ్ళు గెలవాలని, కానీ ఎవరికి రాసి పెట్టుంటుందో తెలీదు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మణికంఠ. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు డిప్రెస్కి వెళ్ళకు. ఆల్ ది బెస్ట్. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. థ్యాంక్ యూ.